Hi guys, welcome to my channel. Today my topic is about history of C language. Okay, history of C language. Basically, C language was invented by Dennis Ritchie. C language ని ఎవరు ఇన్వెంట్ చేశారంటే డెన్నిస్ రిచీ. C language was invented by Dennis Ritchie in the year 1972. year 1972. Okay. నెక్స్ట్ సి లాంగ్వేజ్ని ఎందుకు ఇన్వెంట్ చేశారంటే పాపులర్ ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ యూనిక్స్ అనే పాపులర్ ఆపరేటింగ్ సిస్టమ్ సిస్టమ్ని డెవలప్ చేయటం కోసం సి లాంగ్వేజ్ని ఇన్వెంట్ చేశారు. ఓకే. నెక్స్ట్ సి లాంగ్వేజ్ అనేది ఏ లాంగ్వేజ్ నుంచి డిరైవ్ చేయబడిందంటే బి లాంగ్వేజ్ నుంచి. సి లాంగ్వేజ్ కమ్స్ ఫ్రమ్ బి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చింది? బి లాంగ్వేజ్. ఇట్ కమ్స్ ఫ్రమ్ బి లాంగ్వేజ్. ఓకే. సి లాంగ్వేజ్ వాస్ ఇన్వెంటెడ్ బై డెన్నిస్ రిచ్ ఇన్ ది ఇయర్ 1972. It was invented for developing the popular operating system which is called as Unix operating system. Okay. Basically it comes from B language. Okay. Next question ఏంటంటే సి లాంగ్వేజ్ అనేది ఓల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా. ఓల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినప్పటికీ ఇప్పుడు కూడా ఎందుకు యూజ్ చేస్తున్నారంటే బికాస్ ఇట్ విల్ మేనేజ్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని మేనేజ్ చేయగలదు కాబట్టి ఓల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ టాపిక్ వచ్చే లోపల ఐడి. ఈ ఐడి అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఇంటిగ్రేటెడ్ డెవలప్డ్ ఎన్విరాన్మెంట్ దీనినే ఐడి అంటారు. ఓకే. ఈ ఐడీస్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం యూజర్ అనేవాడు ప్రోగ్రామ్స్ని రన్ చేసుకోవటానికి అంటే ప్రోగ్రామ్స్ని ప్రాక్టీస్ చేసుకోవటానికి ఐడి అనేది యూజ్ చేస్తాం. బేసిక్గా సి లాంగ్వేజెస్కి ఐడీస్ ఏమేమి యూజ్ చేస్తామో చదువుతాం. సి లాంగ్వేజెస్కి ఐడీస్ ఏమేమి యూజ్ చేస్తామంటే టర్బో, సి++ ఐడి ఒకటి ఐడి యూజ్ చేస్తాం. నెక్స్ట్ కోడ్ బ్లాక్స్ ఐడి ఒకటి. నెక్స్ట్ దేవ్ సి++ ఐడి అండ్ సో ఆన్ ఎక్సెట్రా. ఓకే. ఐడి అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్డ్ ఎన్విరాన్మెంట్ని ఐడి అంటారు. సి లాంగ్వేజ్లో ఉన్న ప్రోగ్రామ్స్ని ప్రాక్టీస్ చేసుకోవటం కోసం టర్బో సి++ ఐడి అయినా ఉపయోగించవచ్చు, కోడ్ బ్లాక్స్ ఐడి అయినా ఉపయోగించవచ్చు ఆర్ దేవ్ సి++. ఓకే. ఆన్లైన్ కంపైలర్స్ కూడా ఉపయోగించవచ్చు. ఓకే. ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఆన్లైన్ కంపైలర్స్ కూడా ఉపయోగించవచ్చు. ఓకే. నెక్స్ట్ హౌ ఐడి వర్క్స్. అసలు ఐడి అనేది ఎలా పని చేసిద్దని చూద్దాం. ఓకే. ఎగ్జాంపుల్గా చూద్దాం. ఓకే. ఐడి అనేది ఎలా పని చేసింది. ఓకే. ఎగ్జాంపుల్ వేస్తాను ఇక్కడ యాష్ ఇంక్లూడ్ stdio.h ఇలా. దీన్ని సోర్స్ కోడ్ అంటారు. ఓకే. ఇక్కడ యూజర్ అనేవాడు వాడు రాసిన ప్రోగ్రామ్ని సోర్స్ కోడ్ అంటారు. దానిని వాడు ఏం చేస్తాడు? కంపైలర్కి ఇన్పుట్గా ఇస్తాడు. ఇక్కడ మనం కోడ్ రాసాము, దానిని కంపైలర్కి ఇన్పుట్గా ఇస్తాం. ఓకే. దానిని ఇది కంపైలర్ అనుకోండి. దీన్ని ఇక్కడ కంపైలర్కి ఇన్పుట్గా ఇస్తాం. బేసిక్గా సి లాంగ్వేజ్లో
కంపైలర్ ఏం చేసిందంటే సోర్స్ కోడ్ని ఇంటర్మీడియట్ కోడ్గా మార్చింది, దాన్ని ఆబ్జెక్ట్ కోడ్. ఈ సి లాంగ్వేజ్ కంపైలర్ కన్వర్ట్స్ సోర్స్ కోడ్ టు ఇంటర్మీడియట్ కోడ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్టివ్ కోడ్. సోర్స్ కోడ్ని ఇంటర్మీడియట్ కోడ్లోకి మార్చడాన్ని ఆబ్జెక్టివ్ కోడ్ అంటారు. ఆబ్జెక్టివ్ కోడ్, ఓకే, దాన్నే షార్ట్కట్లో ఓసి, ఆబ్జెక్టివ్ కోడ్. కంపైలర్ ఏం చేసిద్ది, యూజర్ అనేవాడు సోర్స్ కోడ్ ఇస్తాడు. యూజర్ అనేవాడు సోర్స్ కోడ్ ఇచ్చినప్పుడు కంపైలర్ ఏం చేసిద్ది అంటే ఆ సోర్స్ కోడ్ని ఇంటర్మీడియట్ కోడ్గా కన్వర్ట్ చేసింది. ఇంటర్మీడియట్ కోడ్ అంటే ఆబ్జెక్టివ్ కోడ్గా కన్వర్ట్ చేసిద్ది, ఓకే. నెక్స్ట్ ఇది ఆబ్జెక్టివ్ కోడ్ని కంపైలర్ కోడ్ని ఆబ్జెక్టివ్ కోడ్ కన్వర్ట్ చేసిన తర్వాత ఆ ఆబ్జెక్టివ్ కోడ్ని ఎలా ఇచ్చిందంటే text.exe ఫైల్, text.exe. ఇక్కడ కన్వర్ట్ చేసిన ఆబ్జెక్ట్ కోడ్ని ఇన్పుట్గా ఎవరికి ఇచ్చింది, ఇక్కడ కన్వర్ట్ చేసిన ఆబ్జెక్ట్ కోడ్ని ఇన్పుట్గా ఎవరికి ఇచ్చిందంటే థింకర్కి ఇచ్చింది. ఇక్కడ కన్వర్ట్ చేసిన ఆబ్జెక్ట్ కోడ్ని ఇన్పుట్ని text.exe ఫైల్తో ఇందులో వచ్చిన ఇన్పుట్ని ఎవరికి ఇచ్చింది, దేనికి ఇచ్చింది, ఓకే. ఇదేం చేసింది, ఇక్కడ ప్రోగ్రామ్కి అవసరమైన ఆబ్జెక్ట్.text ఇక్కడ కంపైలరు సోర్స్ కోడ్ నుంచి ఇంటర్మీడియట్ కోడ్ మార్చింది, దాన్ని ఆబ్జెక్ట్ కోడ్ అంటాం కదా. ఆ ఆబ్జెక్ట్ కోడ్ అనే దాన్ని కంపైలరు ఇన్పుట్ ఎవరికి ఇచ్చింది, దీనికి ఇచ్చింది. కంపైలరు దీంట్లో వచ్చిన ఆబ్జెక్ట్ కోడ్ని ఇన్పుట్గా దీనికి వచ్చింది. ఇదేం చేసింది, ప్రోగ్రామింగ్ కావాల్సిన యూజర్ అంటే ప్రోగ్రామ్ కావాల్సిన యూజర్ ఇచ్చిన ఆబ్జెక్ట్ కోడ్ తీసుకునిద్ది. అంతేకాకుండా ప్రోగ్రామింగ్ కావాల్సిన ఎక్స్టర్నల్ కోడ్ కూడా తీసుకున్నది, దాన్నే ఎక్స్టర్నల్ కోడ్ కూడా తీసుకున్నది, ఓకే. ఎక్స్టర్నల్ కోడ్ తీసుకోండి, అవుట్పుట్ ఏమి ఇచ్చిందంటే ఆబ్జెక్ట్.exe ఫైల్ ఇచ్చింది. ఆబ్జెక్ట్.exe ఫైల్ అనేది అవుట్పుట్ ఇచ్చింది, ఓకే. ఇక్కడ కంపైలర్ ఏం చేసిందంటే సోర్స్ కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్ ఇంటర్మీడియట్ కోడ్ మార్చి ఆబ్జెక్ట్ కోడ్ ఇస్తుంది కదా, ఆబ్జెక్ట్ కోడ్ దీనికి ఇన్పుట్గా ఇచ్చింది. ఇదేం చేసిందంటే ప్రోగ్రామ్ కావాల్సిన ఎక్స్టర్నల్ కోడ్ తీసుకొని అవుట్పుట్ ఆబ్జెక్ట్.exe ఫైల్ అనేది ఇచ్చింది. ఆబ్జెక్ట్.exe అనే ఫైల్ ఇచ్చింది. ఈ ఆబ్జెక్ట్.exe ఏం చేసింది, కోడర్ అనేది ఇస్తాం, కోడర్, ఓకే. ఈ ఆబ్జెక్ట్.exe ఇందులో వచ్చిన డేటాని దీనికి ఇన్పుట్లా సెండ్ చేస్తే ఇదేం చేసిద్ది, లోడర్ అనేది ఏం చేసిందంటే డైరెక్ట్గా డేటాని మెమొరీలోకి పోర్ట్ చేసిద్ది, ఓకే. ఎట్లా పంపిస్తుంది డేటాని మెమొరీలోకి, ఎట్లా 0 1 1 0 1 1 1 0 1, ఓకే. మెమొరీలోకి పంపించిన తర్వాత అప్పుడు నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్, ఓకే. ఎట్లా జరిగింది, ఐడిలో ముందు యూజర్ అనేవాడు సోర్స్ కోడ్ ఇస్తాడు, దానిని ఏమంటారు, ఇక్కడ యూజర్ అనేవాడు సోర్స్ కోడ్ ఇస్తే కంపైలర్ ఏం చేసిద్దంటే ఆ సోర్స్ కోడ్ని ఇంటర్మీడియట్ కోడ్గా మార్చిద్ది, దాన్ని ఏమంటారు, ఆబ్జెక్టివ్ కోడ్ అండి. కంపైలరు దీనికి ఆబ్జెక్టివ్ కోడ్ని ఇన్పుట్గా ఇచ్చింది. అంతేకాకుండా ఇదేం చేసిద్దంటే ప్రోగ్రామ్కి కావాల్సిన కోడ్ ఎక్స్టర్నల్ కోడ్ ప్రోగ్రామ్కి కావాల్సిన ఎక్స్టర్నల్ కోడ్గా తీసుకొని నెక్స్ట్ అవుట్పుట్గా ఏమి ఇచ్చిందంటే ఆబ్జెక్ట్.exe ఫైల్ అనేది అవుట్పుట్గా ఇచ్చింది. నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్.exe ఫైల్ ఇక్కడ వచ్చిన అవుట్పుట్ మనం ఏం చేస్తాం, కోడర్కి ఇస్తాం. ఇదేం చేసిద్ది,
ఇది డైరెక్ట్గా లోడ్ చేసిద్ది ఎందులోకి, మెమోరీలోకి. ఎట్లా చేసిద్ది, జీరోస్ అండ్ వన్స్లోకి. నెక్స్ట్ ఇలా చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, దీంట్లోకి జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేసిన తర్వాత మనకి ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఎట్లా జరిగింది. నెక్స్ట్ మనం ఏం చెప్పుకుందాం అంటే ఫ్యూచర్స్ ఆఫ్ సి ప్రోగ్రామ్. సి ప్రోగ్రామ్ యొక్క ఫ్యూచర్స్ చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్స్ ఆఫ్ సి ప్రోగ్రామ్. ఓకే, basically C programming language is structure oriented programming language. Basically C programming language is structure oriented programming language. Oriented programming language. Okay, point number 1 వచ్చే లోపల basically C programming language is structured oriented programming language. It is a structured oriented programming language. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకు అన్నామంటే ఇందులో ఏదైనా బిగ్ టాస్క్ ఉందనుకో, ఎగ్జాంపుల్ బిగ్ టాస్క్ ఉందనుకో, దాన్ని పార్ట్స్ స్మాల్ టాస్క్గా చేసి మొత్తం కంబైన్ చేసిద్ది. ఓకే, ఎలా చెప్పాలి. ఓకే, స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకు అన్నామంటే ఇందులో పెద్ద ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, దాన్ని స్మాల్ బిగ్ టాస్క్ని స్మాల్ టాస్క్గా కన్వర్ట్ చేసి మొత్తం ప్రోగ్రామింగ్ రన్ చేసిద్ది కాబట్టి స్ట్రక్చర్. ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యారేజ్ జరిగిందనుకో, మ్యారేజ్ జరిగినప్పుడు ఏం చేస్తాం, అరేంజ్మెంట్స్ ఒకళ్ళు, అలా దేనికి క్యాటరింగ్ ఒకళ్ళు, అలా దేనికి మ్యారేజ్ అనేది ఇక్కడ బిగ్ టాస్క్, క్యాటరింగ్ అరేంజ్మెంట్స్ ఇలా ఇది స్మాల్ టాస్క్. ఆ ఈవెంట్ వచ్చినప్పుడు ఆల్ ఆర్ కంబైనింగ్. అలానే ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఈ స్మాల్ టాస్క్ మొత్తం కంబైన్ అవుతూ ఉంటాయి. ఓకే, అందుకే దీన్ని స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ general purpose programming language. General purpose programming language. సి లాంగ్వేజ్ని జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకు అన్నానంటే బేసికల్లీ ఇట్ ఈస్ సి లాంగ్వేజ్ని ఉపయోగిస్తా ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అయినా తయారు చేయొచ్చు. అంటే ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అయినా ప్రొడ్యూస్ చేయొచ్చు కాబట్టి సో ఇట్ ఈస్ కాల్డ్ ఎ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ని మిడిల్, బేసిక్గా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఒక్కోసారి సి లాంగ్వేజ్ని మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఎందుకు అంటారంటే బికాస్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. అంటే సి లాంగ్వేజ్ని హార్డ్వేర్ అప్లికేషన్స్కి యూజ్ చేస్తాం, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్. ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్. ఓకే, ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్ అంటే సి లాంగ్వేజ్ అనేది ఈజీగా అర్థమైంది. ఓకే, ఇట్ ఈస్ ఏ రిటర్న్ టైప్. ఇట్ ఈస్ ఏ రిటర్న్ టైప్. సి లాంగ్వేజ్ని రిటర్న్ టైప్ అని ఎందుకు అన్నానంటే ఇక్కడ మనకు కావాల్సిన డేటా టైప్స్ యూజ్ చేయొచ్చు కాబట్టి సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ రిటర్న్ టైప్.
Next, it is easy to understand. It is middle level programming language. It is general purpose programming language. It is structured oriented programming language. These are the futures of C programming language. Okay. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోస్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.